హనుమంతుడు లంకలోకి ప్రవేశిస్తాడు. లంకలో ఉన్న రాక్షసుల ఆహారం, విహారం, ఇంకా వాళ్ళు ఎలా పడుకునేది అన్నీ గమనిస్తాడు. వారి శస్త్రాగార, మంత్రాగార గృహాలను పరిశీలిస్తాడు. సీతాన్వేషణకై రావణుడి అంతఃపురాలను కూడా అన్వేషిస్తాడు. మండోదరిని చూస్తాడు, కాని సీతామాత మాత్రం అతనికి కనిపించదు. అప్పుడు అతను చాలా బాధపడతాడు. నేనింతవరకు ఏ అధర్మము చేయలేదు, నేను ఎటువంటి పాపము చేయలేదు, ఎందుకిలా జరుగుతుంది? సీతామాత తప్ప మిగిలిన స్త్రీలందరూ నాకు కనిపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. మరుక్షణమే అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. బాధ మన మనసులో వచ్చే ఆలోచనల వల్లే కారణమవుతుంది. ఇదంతా పక్కన పెట్టేసి నేను సవ్యంగా ఆలోచించడం మొదలు పెట్టాలి అని తన మనసుకి సర్ది చెప్తాడు. జానకీదేవి స్త్రీలందరూ ఉండే చోటు కాక మరొక చోటు కూడా ఉండగలదు కదా అనుకుంటూ తను మిగతా చోట్లు కూడా గమనించడం మొదలు పెడతాడు. అలా అతను వెతకగా ఒక చిన్న కుటీరం కనిపిస్తుంది. ఆ కుటీరంపై మొత్తం రామనామమే ఉంటుంది. ఆ రామనామం రాత్రుల పూట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అక్కడ చిన్న చిన్న వరసల్లో తులసి మొక్కలు కూడా ఉన్నాయి. సువాసన వచ్చే పూలున్నాయి. ఆ పర్ణ కుటీరం ఎదురుగా ఒక చిన్న గుడి ఉంది. దానిపై భగవంతుడి ఆయుధాలు చిత్రీకరించబడి ఉన్నాయి. లంకలో ఇటువంటి స్థలమా అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు హనుమంతుడు. బ్రహ్మీ ముహూర్తమైంది. ఆ సమయంలో విభీషణుడు నిద్రలేచి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుచు రామనామ స్మరణ చేస్తాడు. ఇతడెవరో మహాభక్తుడు అని హనుమంతుడికి అనిపించి బ్రాహ్మణ రూపం ధరించి హనుమంతుడు కూడా రామనామ జపం చేస్తాడు. విభీషణుడు వెంటనే బయటకు వస్తాడు. భక్తులిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. విభీషణుడు ఆంజనేయుడి హృదయంలో శ్రీరాముడి దర్శనం జరుగుతుంది. విభీషణుడికి ఆంజనేయుని హృదయంలో శ్రీరామ దర్శనం జరుగుతుంది. విభీషణుడు హనుమంతుణ్ణి భగవంతుడిగానే భావిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. హనుమంతుడికి చెప్పుకోదగ్గ విషయం ఏముంటుంది? తన స్వామి గురించి, ఇంకా సీతా అపహరణ గురించి చెప్తాడు. విభీషణుడు దంతాలన్నింటి మధ్య నాలిక ఒక్కటే ఎలా ఉంటుందో నేను కూడా ఈ ప్రదేశంలో అనాథలాగా బ్రతుకుతున్నాను అని విభీషణుడు చెప్తాడు. శ్రీరామచంద్ర ప్రభువు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ వీరందరితో నన్ను కూడా అలానే కలిపి చూస్తాడు. అప్పుడు నాపై కూడా దాడి చెయ్యొచ్చు, నన్ను ఒక భక్తుడిగా చూడడు అని బాధతో చెప్తూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు, విభీషణ, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? దీనజనులపై భగవంతుడికి ఎప్పుడూ దయ ఉంటుంది. నీ విషయం నాకు చెప్పావు కదా, నేను నీ గురించి మర్చిపోను అని అంటూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడి మాటలకు విభీషణుడి కంటి నిండా నీళ్లు వస్తాయి. విభీషణుడు సీత కోసం వెతుకుతున్న హనుమంతుడికి సీత అశోకవనంలో ఉన్నట్లు చెప్తాడు. దీంతో హనుమంతుడు అశోకవనం చేరుతాడు. మహామాత సీత అశోకవనంలో సింసుప వృక్షం కింద కూర్చొని ఉంటుంది. ఆమె శరీరం క్షీణిస్తూ ఉంటుంది. కేశాలు ముడివేసుకుని ఉంటుంది. ఆమె పాపెట్లో సింధూరం ఉంటుంది. ఆమె శ్రీరామ నామమును జపిస్తూ ఉంటుంది. హనుమంతుడు దూరం నుండే ఆమెకు మనసులోనే నమస్కారం చేస్తాడు. చాలా చిన్న రూపంలోకి మారిపోయి సింసుప వృక్షమెక్కి కూర్చుంటాడు. అప్పుడే రావణాసురుడు అశోకవనానికి వచ్చి సీతను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చివరికి గద్దించి మాట్లాడతాడు. రావణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీత మాత్రం నిష్ఠగానే ఉంటుంది. ఆ తర్వాత రాక్షస స్త్రీలందరూ వచ్చి రావణుడికి వశం కమ్మని ఎంతో వేధిస్తారు జానకిని. ఆ మాటలన్నీ ఆమెకు చాలా బాధ కలుగచేస్తాయి. రాముని జాడ తెలియకపోయేటప్పటికీ ఆమెకు చాలా రకాల సందేహాలు కలుగుతాయి. ఇక తాను జీవించడం కుదరదనుకుంటుంది. అప్పుడే త్రిజట అనే రాక్షస స్త్రీ తన గురించి చెప్పి సీతాదేవిని ఓదార్చుతుంది. అనేక మంది రాక్షస స్త్రీలు అక్కడి నుండి వెళ్లిపోతుంటే వాళ్లతో కలిసి త్రిజట కూడా కాసేపటికి వెళ్లిపోతుంది. సీతామాత ఉన్న ఆ స్థితి చూసి హనుమంతుడు విపరీతంగా బాధపడతాడు. సీత అపహరణ విషయాల గురించి పైనున్న వృక్షం మీద నుంచే చెప్పి చివరకు, తల్లి, నేను రామచంద్రుడు పంపగా వచ్చాను అంటాడు. హనుమంతుడి మాటలు విన్న జానకి చాలా సంతోషం వేస్తుంది. మరుక్షణమే ఇదంతా ఆ రావణాసురుడి మాయ కాదు కదా అని అనుకుంటుంది. ఎందుకంటే గతంలో కూడా
ఇలాంటి పనులు చేశాడు రావణాసురుడు. హనుమంతుడు సీతాదేవి అనుమానిస్తున్నదని గ్రహించి, మాత, నేను శ్రీరామ పాదార విందముల సాక్షిగా శపథం చేసి చెప్తున్నాను, నేను రామదూతను. మీరు నమ్మడానికి రామచంద్రుల వారు నాకొక స్టోరీ చెప్పారు. మీరు అడవిలో ఉన్నప్పుడు కాకి రూపంలో వచ్చిన జయంతుడు మీపై ఆక్రమణ చేయగా భగవానుడు ఇషికాస్త్రం ప్రయోగించారట. లోకత్రయం కోసం వానికెవరూ శరణమియ్యలేదట. చివరకు శ్రీరామచంద్రమూర్తి ఒంటి కంటి వాడిని వధించకుండా విడిచిపెట్టాడట. అంతేకాక మీకు చూపించమని రామచంద్ర ప్రభువు నాకొక ఉంగరం ఇచ్చారు, మీరు నన్ను నమ్మవచ్చు అని ఆమెకు ఉంగరాన్ని చూపిస్తాడు హనుమంతుడు. అది చూసి ఆమెకు ఎంతో సంతోషం కలుగుతుంది. హనుమంతుడా, నీవు నాకు మహోపకారం చేశావు. స్వామి నన్ను మరిచారని కాని, లేదా ఆయనకేదైనా జరిగిందని కాని, నేను మరణించి ఉన్నానో అనే వార్త ఆయనకి ఎంతటి కష్టం కలుగునో కదా. ఆయన నన్ను గుర్తు తెచ్చుకుంటున్నారా? నేను ఆయన్ని చూడగలనా? నా స్వామి దగ్గరికి నన్ను తీసుకుపో అని అడుగుతుంది. ఈ మాటలన్నీ చెప్తూ ఆమె ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హనుమంతుడు, మాత, రామచంద్ర ప్రభువు మీరు అనుభవిస్తున్న వేదన కంటే మరిన్ని రెట్లు ఎక్కువగా అనుభవిస్తున్నారు అని చెప్పి ఆయన భూదేవిని చూసి, భూమాత, నీ కారణంగా నీ పుత్రికకు మహా కష్టం కలిగింది. అందువల్లే నేను నీలో లయం కావాలనుకుంటున్నాను, కానీ నీవు నాకు స్థానం ఇచ్చట్లేదు అని పలుకుతాడు. ఇలా శ్రీరామచంద్రుడు మాట్లాడినట్లుగా ఆ మాటలన్నీ పాయింట్ టు పాయింట్ సీతాదేవికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే అచ్చు రామచంద్రుడే తన ముందు నిలిచి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది సీతాదేవికి. మరింతగా ఏడుస్తుంది సీత. అప్పుడు సీతాదేవి, హనుమ, ఇప్పటికే 10 మాసాలు గడిచాయి, ఇంకా 2 నెలలే ఉన్నాయి. ఈలోగా స్వామి నన్ను కరుణిస్తాడో లేదో, నన్ను చూడడానికి వస్తాడో లేదో. విభీషణుడు లేకుంటే రావణుడు నన్ను ఈపాటికే చంపేసేవాడు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అమ్మా, నా మాట విను. నేను నిన్ను రామచంద్రమూర్తి దగ్గరికి క్షణవేగంలో తీసుకుని వెళ్ళగలను. అగ్నిహోత్రుడు హవిస్సును ఎలాగైతే ఇంద్రుడికి వెంటనే సమర్పిస్తాడో అంతే వేగంగా మిమ్మల్ని ఈ లంకతో సహా మోసుకొని తీసుకుని వెళ్ళగలను. నీవు ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు ఈ పని ఎలా చేయగలవు అని అడుగుతుంది సీత. అప్పుడు ఆంజనేయుడు మేరు పర్వతమంత ఎత్తు ఎదుగుతాడు. అప్పుడు సీత, నీ శక్తి ఏంటో నాకు అర్థమైంది హనుమంత, కానీ నువ్వు నన్ను తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. నువ్వు ఫాస్ట్గా తీసుకువెళ్తే నేను మూర్ఛపోవడమో లేదా పడిపోవడమో జరుగుతుంది, లేదా రాక్షసులతో నీకు ఘోర యుద్ధం చేయవలసి రావచ్చు. యుద్ధ విషయం కాబట్టి ఎవరు విజయం సాధిస్తారో మనం చెప్పలేం. ఒకవేళ నువ్వు గెలిచినా శ్రీరాముని కీర్తి తగ్గిపోతుంది. నేను ఆ విధంగా ప్రవర్తించలేను. కనుక శ్రీరామచంద్రమూర్తే ఇక్కడికి రావాలి, రాక్షసుణ్ణి సంహరించి నన్ను ఆయనతో తీసుకువెళ్ళాలి అని చెప్తుంది. ఈ మాటలకు హనుమంతుడు అంగీకరిస్తాడు. అప్పుడు సీతామాత, నాయన, భగవంతుని యందు నీకు గల భక్తి విశ్వాసములు, నీ బల పౌరుషములు చూస్తూ ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీవు ఇంకా బలవంతుడివై నీకెప్పుడు విజయమే కలగాలని ఆశీర్వది